కరెంట్ అఫైర్స్ 2 జనవరి 2024 అని అంటున్నాం. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్గా ఫస్ట్ మనం తీసుకోబోతున్నటువంటిది భారత్లో పెరిగిన బొగ్గు ఉత్పత్తులకి సంబంధించినటువంటి నివేదిక అనేది వచ్చింది. సో ఈ నివేదిక ద్వారా భారత్లో కోల్కి సంబంధించినటువంటి అంశాలు ఏం వెల్లడిస్తూ ఉన్నాయి, సో ఇది విద్యుత్ రంగానికి ఏ విధంగా సపోర్ట్ చేస్తూ ఉంది, సో ఇలాంటి అంశాలన్నీ ఇక నేర్చుకుంటాం. ఇక భారత్ దక్షిణ కొరియాకి సంబంధించినటువంటి అంశాలను ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాం. ఇక వస్తు సేవల పన్ను నివేదిక జిఎస్టీకి సంబంధించినటువంటి ట్యాక్స్ నివేదిక రిపోర్ట్ అనేది వచ్చింది. ఆ రిపోర్ట్ ఏం చెప్తా ఉంది, ఈ వస్తు సేవల పన్నుకి సంబంధించినటువంటి అంశాలు ఏంటనేది ఇక్కడ నేర్చుకుంటాం. ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించినటువంటి వీటి అమ్మకం అనేది ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. అలాగే డిజర్ట్ సైక్లోన్ అనేటువంటి ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. వీటితో పాటు నేషనల్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి అన్ని అంశాలను గురించి ఈరోజు క్లాస్ ద్వారా మనం నేర్చుకోబోతా ఉన్నాం. సో ఈరోజు క్లాస్కి సంబంధించి ముందుగా ఏ టాపిక్ని గురించి డిస్కస్ చేద్దాము అని అంటే జిఎస్టీకి సంబంధించినటువంటి అంశంతో స్టార్ట్ చేద్దాం. సో జిఎస్టీకి సంబంధించినటువంటి అంశం మనకి ఎందుకు ఇంపార్టెంట్ అయ్యింది అని అంటే జిఎస్టీకి సంబంధించినటువంటి రిపోర్ట్ అనేది రావడం జరిగిందండి. దేనికి సంబంధించినటువంటి రిపోర్ట్ అంటున్నాం, జిఎస్టీకి సంబంధించినటువంటి రిపోర్ట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఈ జిఎస్టీ రిపోర్ట్ గురించి దేని గురించి అని అంటున్నాం, జిఎస్టీ రిపోర్ట్ని గురించి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. సో జిఎస్టీ రిపోర్ట్ అనేది ప్రస్తుతం వచ్చినటువంటి రిపోర్ట్స్ అనేవి మనకి కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్గా పరిగణించబడతాయి, గుర్తించబడతాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీరు చాలా సులువుగా ఈ లేటెస్ట్ రిపోర్ట్స్ని ఫాలో అవ్వడం వలన మీకున్నటువంటి కోర్ కాంటెంట్ని ఇక్కడ అప్డేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు జిఎస్టీ రిపోర్ట్కి సంబంధించి ఉన్నటువంటి వసూళ్ల మీద ఈ రిపోర్ట్ అనేది వచ్చిందండి. సో జిఎస్టీకి సంబంధించినటువంటి ట్యాక్స్ కలెక్షన్ మీద ఈ రిపోర్ట్ అనేది రావడం జరిగింది అని అంటున్నాం. మరి ఇది ఏ మంత్కి సంబంధించి ఏ ఇయర్కి సంబంధించినటువంటి నివేదిక అని అంటే, సో ఇది 2023 డిసెంబర్కి సంబంధించినటువంటి నివేదికగా చెప్తా ఉన్నాం. సో ఏ ఇయర్కి సంబంధించినటువంటి రిపోర్ట్ అంటున్నాం, సో మంత్లీ వైజ్గా చూసినప్పుడు 2023 డిసెంబర్కి సంబంధించినటువంటి రిపోర్ట్గా ఈ రిపోర్ట్ని చూడాల్సి ఉంటుంది. ఈ రిపోర్ట్ ప్రకారం జిఎస్టీ వసూళ్లు 2023 లాస్ట్ నెలలో పెరిగాయా తగ్గాయా ఇంతకు ముందు నెలతో అని అడుగుతారు. అంటే ఇప్పుడు వచ్చినటువంటి డిసెంబర్ రిపోర్ట్స్ ప్రకారం ఈ జిఎస్టీకి సంబంధించినటువంటి కలెక్షన్స్ అనేవి తగ్గాయి అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్పడం జరుగుతుంది. అసలు డిసెంబర్కి సంబంధించినటువంటి జిఎస్టీ కలెక్షన్స్ పన్ను వసూలుకి సంబంధించి ఎంత జిఎస్టీ అనేది వసూలైంది అని అంటే 1,64,800 కోట్లు వసూలు అవ్వడం జరిగింది. ఎంత అని అంటున్నాం, 1,64,840 కోట్ల రూపాయలు వసూలైంది. ఇది ఓన్లీ డిసెంబర్ మంత్కి సంబంధించి. మరి ప్రీవియస్గా నవంబర్లో ఇంతకంటే ఎక్కువ మొత్తంలో వసూళ్ళు అనేవి జరిగాయి. నవంబర్తో పోల్చి చూసినప్పుడు డిసెంబర్లో తక్కువ వసూళ్ళు అనేవి వచ్చాయి. నవంబర్తో పోల్చి చూస్తే డిసెంబర్లో ఎంత తక్కువ జిఎస్టీ వసూలు జరిగింది అని అంటే 1.8% తక్కువగా నవంబర్తో పోల్చి చూస్తే రావడం జరిగింది అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. ఇది లేటెస్ట్ జిఎస్టీకి సంబంధించినటువంటి అంశం. డిసెంబర్లో ఉన్నటువంటి మొత్తం జిఎస్టీకి సంబంధించిన అంశాలను మనకు 2024 జనవరిన రిపోర్ట్గా అందించడం జరిగింది. సో ఇలా ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్కి సంబంధించినటువంటి ప్రస్తుత సమాచారంగా దీన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇలా వచ్చినటువంటి ఈ రిపోర్ట్కి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ ప్రత్యేకత ఏమిటి అని అంటే, ఇలా జిఎస్టీ అనేది మనకి 2017 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఇలా అమల్లోకి వచ్చినటువంటి ఈ జిఎస్టీకి సంబంధించి ఇప్పుడు నవంబర్తో పోలుస్తే 1.8% తక్కువగా అయినప్పటికీ ఇలా ఎక్కువ కలెక్షన్స్ రావడం, అంటే 1,64,840 కోట్ల జిఎస్టీ వసూలు జరగడం అనేది 2017 నుంచి ఇది 3వసారి అత్యధికము అని గుర్తుంచుకోవాలి. ఎన్నవసారి అని అంటున్నాం, 3వసారి అత్యధికంగా రావడం జరిగింది అనేటువంటిది ఇక్కడ మనం ప్రధానంగా గుర్తించాల్సినటువంటి అంశం. ఓకేనా, అత్యధికము అని అంటున్నాం. సో ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అని అంటే, ఇటీవల జిఎస్టీకి సంబంధించినటువంటి డిసెంబర్ 2023 రిపోర్ట్ని పరిగణించండి అని అంటారు. అని ఏమిస్తారు స్టేట్మెంటు, ఒకటో స్టేట్మెంట్ ఈ డిసెంబర్ వసూలు 1,64,840 కోట్లు వచ్చింది అని అంటారు. మనం ఏమంటాం, మనం ఇప్పుడు క్లాస్లో నేర్చుకుంటున్నాం కాబట్టి ఇది రైట్ స్టేట్మెంట్ అని చెప్తాం. ఇక రెండవది ఏమని అడుగుతారంటే, నవంబర్తో పోలిస్తే డిసెంబర్లో అత్యధిక ఎక్కువగా జిఎస్టీ వసూలు జరిగింది
అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అనుకుందాం. అప్పుడు ఆ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. ఎందుకంటే నవంబర్తో పోలిస్తే డిసెంబర్లో ఎక్కువ రాలేదు, నవంబర్లోనే ఎక్కువ వచ్చినాయి. నవంబర్తో పోల్చి చూస్తే 1.8% తక్కువ జిఎస్టీ వసూళ్లు జరిగినవి అని అంటున్నాం. ఇది రెండవ పాయింట్. ఇక మూడో పాయింట్, 2017 నుంచి జిఎస్టీ వసూళ్లలో డిసెంబర్లో వసూలైనటువంటి జిఎస్టీ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మూడవసారి అత్యధికం అని అంటారు. ఎస్ రైట్ అని చెప్పేసి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది మీ ఎగ్జామ్స్లో. మరి ఇంత కీలకమైనటువంటి జిఎస్టీ అనేది మనకి ఏ విధంగా ప్రత్యక్ష పన్ను పరోక్ష పన్ను అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. జిఎస్టీకి సంబంధించి ఇది ప్రత్యక్ష పన్ను పరోక్ష పన్ను అని చెప్పేసి మనం క్వశ్చన్ అడగడం జరుగుతూ ఉంది. సో జిఎస్టీ అనేది మనం దీనికి సంబంధించి ఒక 2-3 అంశాలను ప్రత్యేకంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. జిఎస్టీకి సంబంధించినటువంటి ప్రస్తుత అంశాలను గురించి మాట్లాడినాం కాబట్టి జిఎస్టీకి సంబంధించినటువంటి లక్షణాలు, జిఎస్టీకి సంబంధించినటువంటి చారిత్రాత్మక నేపథ్యం గురించి కూడా మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. వెరీ గుడ్ మౌనిక. సో జిఎస్టీ అనేది పరోక్ష పన్నురా. జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది మనం ఏమని అంటున్నాము అని అంటే పరోక్ష పన్ను అని అంటున్నాం, లేదా ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అంటున్నాం రా. పరోక్ష పన్నుగా మనం దీన్ని గుర్తించాల్సి ఉంటుంది. అలాగే ఈ జిఎస్టీని ఇంకా ఏమంటారు అని అంటే విలువ ఆధారిత పన్ను అని కూడా అంటారు రా. సో దీనిని ఇంకా ఏమంటారు, విలువ ఆధారిత పన్ను అని అంటారు. విలువ ఆధారిత పన్ను అని చెప్పేసి కూడా అంటారు. సో ఇలా ఈ 2 అంశాలను మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు జిఎస్టీ అనేది ఎన్ని రకాలుగా ఉన్నది అని అంటారా. జిఎస్టీ ప్రధానంగా 3 రకాలుగా ఉన్నది. సో అవి ఏమిటి అని అంటే, ఒకటి సెంట్రల్ జిఎస్టీ అని అంటున్నాం, సెంట్రల్ జిఎస్టీ. 2 స్టేట్ జిఎస్టీ. 3వది వచ్చి ఇంటర్ స్టేట్ జిఎస్టీ అనేటువంటిది గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఇగో ఇంటర్ స్టేట్ జిఎస్టీకి సంబంధించి అంతర్రాష్ట్రాల మధ్యన ఐజిఎస్టీ అని అంటారా. సో ఇలా 3 రకాలుగా జిఎస్టీ ఉంటుంది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. జిఎస్టీ రకాలు ఏంటి అని అంటే సెంట్రల్ జిఎస్టీ అని అంటున్నాం, అలాగే స్టేట్ జిఎస్టీ అంటున్నాం, అలాగే ఇంటర్ స్టేట్ జిఎస్టీ అని అంటున్నాం. సో ఇలా 3 రకాలైనటువంటి జిఎస్టీస్ అనేవి కూడా ఉంటవి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక వస్తువులను బట్టి డిఫరెంట్ స్లాబ్స్ ఉంటాయిరా. ఏమంటున్నాం, స్లాబ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ స్లాబ్స్కి సంబంధించి ఎలా అనంటే 3%, 5%, 12%, 18%, 28% ఇట్లా డిఫరెంట్ స్లాబ్స్ అనేవి జిఎస్టీలో ఉంటాయి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంటుంది. ఇక జిఎస్టీకి సంబంధించినటువంటి ఒకసారి చారిత్రాత్మక నేపథ్యం అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది చూద్దాం. అసలు జిఎస్టీ అనేటువంటి భావన ఏ ప్రధానమంత్రి ఉన్నటువంటి సమయంలో మొదలైంది? నా క్వశ్చన్ ఇది, ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. సో జిఎస్టీ అనేటువంటి కాన్సెప్ట్ ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మొదలైంది అని అంటున్నాం. జిఎస్టీ చారిత్రాత్మక నేపథ్యం. రైట్, ఆన్సర్ చేయాలి మీరందరూ కూడా. నేపథ్యము అని అంటున్నాం. సో ఇప్పుడు జిఎస్టీకి సంబంధించినటువంటి చారిత్రాత్మక నేపథ్యం గురించి మాట్లాడాలనంటే మనం ఒక ప్రధానమంత్రి గురించి మాట్లాడాల్సి ఉంటుందిరా. సో ఇప్పుడు ఎవరైతే అటల్ బిహార్ వాజ్పేయి గారు భారత మాజీ ప్రధానిగా పనిచేసి ఉన్నటువంటి అటల్ బిహార్ వాజ్పేయి గారు రా, ఏబి వాజ్పేయి గారు భారత ప్రధానిగా ఉన్నప్పుడు, పిఎంగా ఉన్నప్పుడు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేటువంటి అంశం మొదలైంది అనేటువంటి అంశాన్ని మీరు చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. మోడీ ఉన్నటువంటి సమయంలో చట్టం వస్తుంది, కానీ అటల్ బిహార్ వాజ్పేయి గారు ఉన్నటువంటి సమయంలో జిఎస్టీ అనేటువంటి అంశము మొదలైంది. ఈ కాన్సెప్ట్కి ఒక నాంది పడ్డది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుందిరా. సో ఇలా మొదలైనటువంటి ఈ కాన్సెప్ట్ అనేది 2011 వరకు ట్రావెల్ అయిందిరా. ఎప్పటి వరకు అని అంటున్నాం, 2011 వరకు కూడా ఇది అలా కొనసాగి ఇక్కడ రాజ్యాంగ సవరణ బిల్లు అనేది తీసుకురావడం జరిగిందిరా. సో 2011లో 115వ రాజ్యాంగ సవరణ బిల్లు అనేది తీసుకొచ్చారు. రాజ్యాంగ సవరణ బిల్లు అనేది తీసుకొచ్చి ఏం చేసిర్రు అని అంటే ఈ జిఎస్టీ అనేటువంటి కాన్సెప్ట్, ఈ జిఎస్టీ అనేటువంటి బిల్ని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందిరా. దేంట్లో ఇంట్రడ్యూస్ చేశారు అని అంటున్నాం, లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇలా ఏ లోక్సభలో ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అని అంటే 15వ లోక్సభలో
ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. 15వ లోక్సభలో జిఎస్టీ బిల్ అనేది ప్రవేశపెట్టారు. అయితే రాజకీయ భేదాభిప్రాయాలు వచ్చి, ఓటింగ్ విషయంలో భేదాభిప్రాయాలు వచ్చి ఈ 15వ లోక్సభ ఏమైంది అని అంటే రద్దు కావడం జరిగిందిరా. ఏమైంది అని అంటున్నాం? రద్దు కావడం జరిగింది అని అంటున్నాం. ఇగో 15వ లోక్సభ అనేది రద్దు అయింది. సో ఇలా రద్దు అయిన తర్వాత బిల్లు లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసిరు కదా. సో ఇప్పుడు బిల్ అనేది కంప్లీట్గా మళ్ళీ అంతటితోటి రద్దు అయిపోయింది. సో తర్వాత ఏం జరిగింది అని అంటే మళ్ళీ 2014 డిసెంబర్ 19న ఏం చేసిరు అని అంటే మరొక రాజ్యాంగ సవరణ చేయడం జరిగిందిరా. సో ఎప్పుడు అని అంటున్నాం 19 డిసెంబర్ 2014లో మళ్ళీ ఒక రాజ్యాంగ సవరణ చేసిర్రు. అదే ఏమిటి అని అంటే 22వ రాజ్యాంగ సవరణ 122వ రాజ్యాంగ సవరణ చేసిర్రు. సో ఇలా రాజ్యాంగ సవరణ అనేది చేసి మళ్ళీ ఏం చేసిర్రు అని అంటే జిఎస్టీకి సంబంధించినటువంటి బిల్ని మళ్ళీ లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా ప్రవేశపెట్టబడిన తర్వాత ఈ బిల్ అనేది మే 2015లో ఆమోదం అనేది పొందిందిరా. ఎప్పుడు అని అంటున్నాం? మే 2015లో ఆమోదం పొందింది. ఓకేనా? సో ఇలా ఆమోదం పొందింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. సో ఇది బిల్, దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది ఈ బిల్కి సంబంధించి అని అంటే 19 డిసెంబర్ 2014 అని అంటున్నాం. సో ఇలా ఇగో 2015లో బిల్లు ఆమోదం పొందిందిరా. ఇలా ఆమోదం పొందినటువంటి ఈ బిల్లే మనకి ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని అంటే సో ఈ బిల్ 2017లో అమలులోకి రావడం జరిగింది. సో ఇలా అమలులోకి వచ్చినటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 2017 జూలై 1. ఓకే, రైట్. సో ఇలా ఇగో ఈ బిల్ అనేది మనకి అమల్లోకి రావడం జరిగింది అని అంటున్నాం. సో ఇలా అమల్లోకి వచ్చినటువంటి ఈ బిల్కి సంబంధించి మనం ఇప్పుడు మాట్లాడినటువంటి వసూళ్ళు, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్కి సంబంధించినటువంటి వసూళ్ళు అనేవి జరుగుతున్నవి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ క్లియర్గా గుర్తించాల్సి ఉంటుందిరా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చారిత్రాత్మకంగా నేపథ్యము అని అంటున్నాం. బిల్కి సంబంధించినటువంటి ఇది ఒక క్విక్ గ్లాన్స్. ఓకే, సో ఇలా ఇగో మనకు జిఎస్టీ బిల్ అనేది వచ్చింది. సో ఇది అమల్లోకి వచ్చింది. అయితే అమల్లోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది అని అంటే జిఎస్టీకి సంబంధించినటువంటి కౌన్సిల్ని ఏర్పాటు చేసేటువంటి అంశాన్ని తీసుకున్నారు. సో ఇప్పుడు జిఎస్టీ కౌన్సిల్ని ఎవరు ఏర్పాటు చేస్తారు, ఎవరి ఉత్తర్వుల ద్వారా ఈ జిఎస్టీకి సంబంధించినటువంటి కౌన్సిల్ ఏర్పడుతుంది అని చెప్పేసి నేను అడుగుతున్నారా. జిఎస్టీ కౌన్సిల్ని నియమించే అధికారం ఎవరికి ఉంది అని అంటున్నాం. సో ఇప్పుడు జిఎస్టీకి సంబంధించినటువంటి కౌన్సిల్ గురించి మాట్లాడదాంరా. సో ఈ జిఎస్టీ కౌన్సిల్ ఏదైతే ఉందో ఈ కౌన్సిల్కి సంబంధించినటువంటి అంశాలను మనం ఇంపార్టెంట్ అంశాలుగా చూడాల్సి ఉంటుంది. ఒకసారి దీనికి అత్యంత చూద్దాం. సో జిఎస్టీ కౌన్సిల్ని ఎవరు నియమిస్తారు అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ అడిగిన. సో దీనికి సంబంధించి ఎవరు కూడా ఆన్సర్ చెప్పలే. సో జిఎస్టీ కౌన్సిల్ అనేది ఎవరు నియమిస్తారు, ఎవరి చేత నియమించబడుతుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నా. సరే, నేను ఆప్షన్స్ ఇస్తున్నా. జిఎస్టీ కౌన్సిల్ని నియమించే అధికారం ఎవరికి ఉంది? ఆప్షన్ ఏ ప్రధానమంత్రి, ఆప్షన్ బి ఫైనాన్స్ మినిస్టర్, ఆప్షన్ సి రాష్ట్రపతి, ఆప్షన్ డి పైవారు ఎవరు కాదు. పోస్ట్ యువర్ ఆన్సర్. రైట్. ఇగో జిఎస్టీ కౌన్సిల్ని నియమించేటువంటి జిఎస్టీకి సంబంధించినటువంటి జిఎస్టీ కౌన్సిల్ని నియమించే అధికారం ఎవరికి ఉన్నది అని అంటే రాష్ట్రపతికి ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో జిఎస్టీ కౌన్సిల్ని నియమించేది రాష్ట్రపతిరా. ఎవరు అని అంటున్నాం? రాష్ట్రపతి జిఎస్టీ కౌన్సిల్ని నియమిస్తారు. ఆర్థిక మంత్రి ఈ కౌన్సిల్కి చైర్మన్గా ఉంటారు. ఆర్థిక మంత్రి కౌన్సిల్కి సంబంధించి చైర్మన్గా ఉంటారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, జిఎస్టీ కౌన్సిల్ని నియమించేటువంటి అధికారం కలిగినటువంటి వారు ఎవరు అని అంటే రాష్ట్రపతి అని అంటున్నాం. ఈ కౌన్సిల్ ఎవరి అధ్యక్షతన నడుస్తుంది అని అంటే ఫినాన్స్ మినిస్టర్కి సంబంధించినటువంటి అధ్యక్షతన నడుస్తుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి, అప్డేట్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఈ జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించి
ఇది రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ దీనిని గురించి చెప్తా ఉంది అని అంటారు? జిఎస్టీ గురించి చెప్తున్నటువంటి ఆర్టికల్ ఏది చెప్పండి. సో జిఎస్టీకి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏది అని అంటున్నాం? రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ జిఎస్టీకి సంబంధించి కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి ఫోరం అని చెప్తా ఉంది? ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఇప్పుడు జిఎస్టీకి సంబంధించినటువంటి అంశం గురించి ఏ ఆర్టికల్ చెప్తా ఉంది అని అంటే ఆర్టికల్ 279A అనేది చెప్తా ఉందిరా. వెరీ గుడ్ రషీల. సో ఏ ఆర్టికల్ చెప్తా ఉంది అని అంటున్నాం? ఇగో జిఎస్టీకి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏది అని అంటే 279A అని అంటున్నాం. సో ఇలా ఇగో ఈ ఆర్టికల్ అనేది మనకి జిఎస్టీకి సంబంధించినటువంటి అంశం గురించి చెప్పడం జరుగుతూ ఉంది. ఓకే, ఏమని చెప్తా ఉంది ఈ ఆర్టికల్ అని అంటే ఇగో జిఎస్టీ అనేది కేంద్ర మరియు రాష్ట్రాల ఉమ్మడి ఫోరము అని చెప్పేసి చెప్తా ఉందిరా. ఏమనంటుంది? ఉమ్మడి ఫోరం అని చెప్పేసి చెప్తా ఉంది. సో ఇలా ఈ ఆర్టికల్ని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్థిక మంత్రి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు జిఎస్టీ కౌన్సిల్కి. జిఎస్టీ కౌన్సిల్ని నియమించేది రాష్ట్రపతి అనేటువంటి అంశాలను మీరు క్లియర్గా గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బేసిక్ క్వశ్చన్స్కి మీరు పక్కాగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఈ జిఎస్టీకి సంబంధించినటువంటి అంశాలను అప్డేట్ చేసుకుంటారా. సో దీని మీద తాజాగా ఒక రిపోర్ట్ వచ్చింది జిఎస్టీ వసూళ్ళకి సంబంధించి, అందుకోసం ఇది మనం కరెంట్ అఫైర్స్లో క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించినటువంటి తాజా నివేదిక రిపోర్ట్ అని అంటున్నాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం డిస్కస్ చేయబోయేటువంటి అంశం ఏమిటి అని అంటే జిఎస్టీ తర్వాత ఎలక్టోరల్ బాండ్స్ గురించి డిస్కస్ చేద్దాం రా. ఏ బాండ్స్ అని అంటున్నాం? ఎలక్టోరల్ బాండ్స్ అని అంటున్నాం. సో ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటిది మనకి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అని అంటే పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటున్నాం? పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించినటువంటి ఇది ఎప్పుడు ఏ బిల్లు ద్వారా ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటి అంశాన్ని తీసుకురావడం జరిగింది, ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా, మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి రా. భారతదేశంలో ఎలక్టోరల్ బాండ్స్ ఏ బిల్లు ద్వారా ఏ సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది, ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అని చెప్పేసి నేను ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడిగిన, మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏంటి అని అంటే ఎలక్టోరల్ బాండ్స్ అని అంటున్నాం. సో ఈ ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించినటువంటి అంశం మనకి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. సో ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటి కాన్సెప్ట్లో ఇప్పుడు ఎస్బీఐ తనకున్నటువంటి వివిధ శాఖల ద్వారా ఎలక్టోరల్ బాండ్స్ని అమ్మడం జరుగుతూ ఉందిరా. అసలు ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏమిటి అని అంటే దీనిని మనం ఒక ప్రామిసరీ నోట్ లాగా భావించవచ్చు. అలాగే ఈ ఎలక్టోరల్ బాండ్ అనేది ఒక చెక్ లాంటిది. సో ఇలా మనం ఈ ఎలక్టోరల్ బాండ్స్ని కొనుగోలు చేయవచ్చు. సో అసలు ఎలక్టోరల్ బాండ్స్ అనేవి ఎందుకు అమ్ముతా ఉన్నారు అని అంటే నీకు నచ్చినటువంటి రాజకీయ పార్టీకి సంబంధించి ఏదైతే పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ ఉందో దాని ప్రకారం గుర్తించబడినటువంటి రాజకీయ పార్టీకి నువ్వు స్పాన్సర్ చేసేందుకోసం ఏదైతే విరాళంగా ఇచ్చేందుకోసం తీసుకొచ్చినటువంటిదే ఎలక్టోరల్ బాండ్ రా. సో ఈ ఎలక్టోరల్ బాండ్కి సంబంధించినటువంటి ఈ అంశం అనేది మనకి ఇప్పుడు ఎందుకు కరెంట్ అఫైర్స్లో కనబడతా ఉంది అని అంటే ఇటీవల ఈ ఎలక్టోరల్ బాండ్స్ని అమ్ముతా ఉన్నాం, సేల్ చేస్తూ ఉన్నాము అని చెప్పేసి ఎస్బీఐ బ్యాంక్ అనేది ఒక ప్రకటన చేసింది. సో ఇప్పుడు వివిధ రాజకీయ పార్టీలకి సంబంధించి ఫండ్స్ ఇచ్చేందుకు మనం ఎస్బీఐ దగ్గర నుంచి ఈ ఎలక్టోరల్ బాండ్స్ని కొని రాజకీయ పార్టీలకి ఇవ్వచ్చు. ఇస్తే ఏం చేస్తారనంటే ఆ బాండ్స్ వాళ్ళకు వచ్చినటువంటి బాండ్స్ని తీసుకెళ్ళి వారు ఏం చేస్తారు, ఈ బ్యాంకుల ద్వారా వాటిని నగదు రూపంలోకి మార్చుకుంటే పార్టీలు వాటికి సంబంధించినటువంటి అకౌంట్లలోకి డబ్బులు అనేవి వెళ్ళిపోతాయి. ఇప్పుడు కొంతమందికి ఈ పార్టీలు అంటే ఇష్టం ఉంటుంది, వాటికి ఫండింగ్ చేయాలని అనుకుంటారు. ఆ ఫండింగ్ చేయడం కోసమే ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటివి రావడం జరిగిందిరా. మరి వీటిని ఎవరెవరు కొనొచ్చు సార్ ఎలక్టోరల్ బాండ్స్ అని అంటే వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఎవరైనా కూడా కొనొచ్చురా. వ్యక్తులు కానీ సంస్థలు కానీ
కొని రాజకీయ పార్టీలకు ఏం చేస్తాయి అని అంటే ఫండ్గా ఇస్తారు. సో ఇప్పుడు ఈ ఎలక్టోరల్ బాండ్లని భారతదేశంలో అమ్మేది ఎవరు అని అంటారు. ఎవరి ద్వారా సేల్ అవుతున్నవి ఇవి అని అంటే సో ఈ బాండ్స్ అనేవి SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా సేల్ అవుతున్నవి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండిరా. దేని ద్వారా అని అంటున్నాం? SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా. దీనికి సంబంధించి ఒక 29 బ్రాంచెస్ లేదా బ్యాంకుల ద్వారా వీటిని అమ్మడం జరుగుతూ ఉందిరా, ఎలక్టోరల్ బాండ్స్ని. సో ఈ బాండ్స్కి సంబంధించి ఎప్పటి వరకు వీటిని ఇప్పుడు అమ్మబోతా ఉన్నారు అని అంటే జనవరి 11 వరకు కూడా ఇవి అందుబాటులో ఉంటాయిరా. సో జనవరి 11 వరకు కూడా ఈ ఎలక్టోరల్ బాండ్స్ని అమ్మేందుకు SBI సిద్ధమైంది. అందుకోసంగాను ఈ అంశాన్ని మనం కరెంట్ అఫైర్స్లో తీసుకోవడం జరిగింది. ఈ ఎలక్టోరల్ బాండ్ని మనం ఏమన్నాం? ఇవి ఒక ప్రామిసర్ నోట్ అని అంటున్నాం. ఎలక్టోరల్ బాండ్స్ని ఏ విధంగా గుర్తిస్తారు అని మనల్ని ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. అంటే ఇవి ఒక ప్రామిసర్ నోట్ లాంటివి. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక వ్యక్తికి 1 లక్ష రూపాయలు అప్పిచ్చావు. తను నీ దగ్గర డబ్బులు తీసుకొని ఏమిస్తాడు? ప్రామిసరీ నోట్ ఇస్తాడు. సో ఈ ప్రామిసరీ నోట్ ఇస్తే ఏంటన్నట్టు ఆ డబ్బులు మనవన్నట్టు, ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలన్నట్లే కదా. ఎలక్టోరల్ బాండ్ కూడా ఒక ప్రామిసరీ నోట్ లాంటిది. అలాగే దీనిని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తున్నాము అని అంటే బ్యాంక్ నోట్ అని కూడా పిలుస్తూ ఉన్నాం రా. దీన్ని బ్యాంక్ నోట్ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ ఎలక్టోరల్ బాండ్కి సంబంధించి 2 అంశాలను గుర్తుంచుకోండి. ఇక నేను ఒక క్వశ్చన్ అడిగిన మిమ్మల్ని అందరినీ కూడా, ఏ ఒక్కరు కూడా ఆన్సర్ చేయలే, ఒకరు చేసిళ్ళు. షీలా చేసింది, వెరీ గుడ్ రా. సో నేను ఇంకో క్వశ్చన్ కూడా అడిగిన, షీలా అది చేయలేను. సో ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని అడిగిన, బట్ నువ్వు చేసిన ఆన్సర్ రైట్. ఇగో ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటిది 2017లో ఫైనాన్స్ బిల్ ద్వారా దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందిరా. ఎప్పుడు ప్రవేశపెట్టారు అని అంటున్నాం? 2017లో ఫైనాన్స్ బిల్ ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది అని అంటున్నాం. ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందని నేను స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడిగిన, 2018 నుంచి భారతదేశంలో ఎలక్టోరల్ బాండ్స్ అనేటివి అమల్లోకి రావడం జరిగిందిరా. ఈ 2 అంశాలను కీలకంగా గుర్తుంచుకోండి. ప్రశ్న రావడానికి ఇక్కడ కూడా అవకాశం ఉంటుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? సో ఇలా ఈ ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించినటువంటి అంశం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి మరి ఎన్ని రూపాయలతో కొనుగోలు చేయొచ్చు అంటే మినిమం 1000 రూపీస్ రా. ఎంతతో అని అంటున్నాం? మినిమం 1000 రూపీస్తో కొనుగోలు చేయొచ్చు. ఇక నీ దగ్గర 10,000 ఉన్నా కూడా కొనుగోలు చేయొచ్చు, 1,00,000 ఉన్నా కూడా కొనుగోలు చేయొచ్చు. లేదు నేను 1 కోటి రూపాయలు ఇస్తానంటే కూడా నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చేయచ్చు. ఓకేనా? సో ఎన్ని సున్నాలురా కోటికి? నేనైతే గిన్నె పెట్టిన. ఇలా ఇగో దీనికి సంబంధించి ఈ లెవెల్స్లో ఈ ఎలక్టోరల్స్ బాండ్స్ అనేవి SBI అందుబాటులోకి ఉంచింది. సో ఇలా ఇచ్చినటువంటి ఈ బాండ్స్ని గురించి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏమని అంటున్నాము అని అంటే ఈ బాండ్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, మీరు కూడా ఉన్నారు, అందరం కలిసి ఎలక్టోరల్ బాండ్స్ తలో ఒక 1000 రూపాయలు 10,000 రూపాయలు కొన్నాం. మరి ఇవి ఎన్ని రోజుల వరకు మనకు పార్టీలకి ఇచ్చేందుకు వ్యాలిడిటీ ఉంటుంది? పార్టీలు కూడా వీటిని ఎన్ని రోజులలో ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది, మనీలోకి కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది పార్టీ అకౌంట్కి అని చెప్పేసి కూడా ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఎలక్టోరల్ బాండ్ అనేది ఒకసారి నువ్వు బ్యాంక్ దగ్గర నుంచి కొన్న తర్వాత దీనికి 15 రోజుల వ్యాలిడిటీ ఉంటుందిరా. ఎన్ని రోజులు అని అంటున్నాం? 15 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది అనేటువంటిది గుర్తుంచుకోండి. సో ఇలా ఈ ఎలక్టోరల్ బాండ్కి సంబంధించినటువంటి అంశం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలక్టోరల్ బాండ్స్ ఎవరికి ఇస్తాం సార్ అని అంటే సో రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్కి సంబంధించి ప్రజా ప్రాతినిధ్య చట్టం అనేటువంటి చట్టం ఒకటి ఉందిరా మనకి. ఇగో ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం గుర్తించబడినటువంటి రాజకీయ పార్టీలకి, ఈ రాజకీయ పార్టీలుగా నమోదైనటువంటి వారికి సంబంధించి ఈ ఎలక్టోరల్స్ బాండ్స్ అనేవి అందించడం జరుగుతూ ఉందిరా. సో ఇలా ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించినటువంటి అంశాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం కాన్సెప్ట్ ఏదైతే డిస్కస్ చేసినామో ఇది. ఎందుకు దీనిని గురించి మాట్లాడినాము అంటే SBI ప్రస్తుతం ఎలక్టోరల్ బాండ్స్ని అమ్ముతూ ఉంది.
వీటిని మనం కరెంట్ అఫైర్స్లో పాలిటీ రిలేటెడ్గా డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. ఫస్ట్ ఎకానమీ మాట్లాడినాం, ఇప్పుడు పాలిటీ మాట్లాడినాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం డిఫెన్స్ రిలేటెడ్గా ఒక అంశం గురించి మాట్లాడదాం రా. డిఫెన్స్ రిలేటెడ్గా మనం మాట్లాడబోయేటువంటి అంశం ఏంటి అని అంటే డిజర్ట్ సైక్లోన్ రా. డిజర్ట్ సైక్లోన్ 2024 ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్యన జరుగుతూ ఉంది, లేకపోతే మన ఎగ్జామ్ వరకు జరిగింది అని చెప్పేసి అడుగుతారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా వస్తుంది అని అంటే ఇటీవల భారతదేశంలో డిజర్ట్ సైక్లోన్ ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్యన జరిగింది, ఇది క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఇప్పుడు మనం డిజర్ట్ సైక్లోన్ గురించి మాట్లాడదాం రా. సో ఈ డిజర్ట్ సైక్లోన్ అనేటువంటిది ఏంటి, దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో డిజర్ట్ సైక్లోన్ అని అంటున్నాం. సో ఈ డిజర్ట్ సైక్లోన్ 2024 అని అంటున్నాం రా. ఈ ఇయర్కి సంబంధించినటువంటిదిగా దీన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వెరీ గుడ్, నథింగ్. సో 2024 డిజర్ట్ సైక్లోన్ అనేటువంటిది ఏ ఏ దేశాల మధ్యన జరిగింది అని మిమ్మల్ని ఎక్కడైనా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సింది ఏంటి అని అంటే భారత్ మరియు యుఏఈ అని అంటున్నాం రా. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని అంటున్నాం. సో ఇలా భారత్ మరియు యుఏఈల మధ్యన ఈ డిజర్ట్ సైక్లోన్ అనేటువంటిది జరిగింది. ఎక్సర్సైజ్ సైక్లోన్ భారత్కి ఏ దేశంకి మధ్యన జరుగుతుంది ఒకసారి మీరు ఆన్సర్ చేయండి రా. ఓన్లీ ఎక్సర్సైజ్ సైక్లోన్ అనేటువంటిది ఒకటి ఉందిరా. ఏమని అంటున్నాం, ఎక్సర్సైజ్ సైక్లోన్ అనేటువంటిది ఒకటి ఉంది. సో ఈ ఎక్సర్సైజ్ సైక్లోన్ అనేటువంటిది ఎవరెవరి మధ్యన జరుగుతుంది అని అంటున్నాం. ఓకే, సో ఒకసారి మీరు ఈ ఎక్సర్సైజ్ సైక్లోన్ ఎవరి మధ్యన జరుగుతుందో మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. సో ఇప్పుడు భారత్ యుఏఈకి సంబంధించినటువంటి డిజర్ట్ సైక్లోన్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరుగుతూ ఉంది అని అంటే వెరీ గుడ్ శిలా. సో ఇగో ఈ ఎక్సర్సైజ్ అనేది మనకి ఈజిప్ట్కి మధ్యన జరుగుతుందిరా. ఎవరెవరికి అని అంటున్నాం, ఈజిప్ట్ తోటి భారత్కి జరిగిందేమో ఎక్సర్సైజ్ సైక్లోన్. డిజర్ట్ సైక్లోన్ ఎవరెవరి మధ్యన జరుగుతుంది అంటే భారత్ యుఏఈ మధ్యన జరుగుతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ గుర్తుంచుకోండి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇప్పుడు జనవరిలో జరుగుతున్నది, ప్రస్తుతం జరుగుతున్నది డిజర్ట్ సైక్లోన్. ఓకేనా, ఇక్కడ ఈజిప్ట్తో జరిగేది ఏంటంటే ఓన్లీ సైక్లోన్. ఈ అంశంలో క్లారిటీగా ఉండండి. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి భారత్ యుఏఈకి సంబంధించినటువంటి ఈ ఎక్సర్సైజ్ ఎక్కడ జరుగుతూ ఉందని అంటే భారత్లో ఉన్నటువంటి రాజస్థాన్లో జరుగుతూ ఉందిరా. ఎక్కడ అని అంటున్నాం, రాజస్థాన్కి సంబంధించినటువంటి స్టేట్లో డిజర్ట్ సైక్లోన్ భారత్ యుఏఈ ద్వైపాక్షికానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ఎక్సర్సైజ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతూ ఉంది అని అంటే జనవరి 2 నుంచి 15 వరకు రా. సో ఇలా జనవరి 2 నుంచి 15 వరకు డిజర్ట్ సైక్లోన్ అనేటువంటి ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది రా. సో ఫస్ట్ టైం ఈ ఎక్సర్సైజ్ ఎప్పుడు స్టార్ట్ అయిందని కూడా అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే 2008లో ఇది మొదటిసారి అబుదాబిలో జరిగిందిరా. ఎక్కడ అని అంటున్నాం, అబుదాబిలో జరిగింది. సో ఇలా 2008లో డిజర్ట్ సైక్లోన్ అనేటువంటిది ఈ ఎక్సర్సైజ్ ప్రారంభం కావడం జరిగింది. మొదటిసారి ఎక్కడ జరిగింది అని అంటే అబుదాబిలో జరిగింది అని అంటున్నాం. సో ఇలా ఇగో ఈ అంశాన్ని మీరు గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఇక ఇదే యుఏఈతో మనకు మరొక ఎక్సర్సైజ్ ఉంటుంది, అదేమిటి అని అంటే డిజర్ట్ ఈగిల్ రా. ఏమని అంటున్నాం, డిజర్ట్ ఈగిల్. సో ఇప్పుడు డిజర్ట్ ఈగిల్ అనేటువంటి ఎక్సర్సైజ్ కూడా ఎవరితో జరుగుతుంది అని అంటారు, డిజర్ట్ ఈగల్ అనేటువంటి ఎక్సర్సైజ్ కూడా భారత్కి అలాగే యుఏఈకి మధ్యన జరిగేటువంటి మరొక ఎక్సర్సైజ్గా గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు పట్టణ ప్రాంతాలలో ఏ విధమైనటువంటి ఆపరేషన్స్ చేయాలి అనేటువంటి అంశాన్ని బేస్ చేసుకొని జనవరి 2 నుంచి 15 వరకు ఈ ఇరు దేశాలు కూడా ఈ ఎక్సర్సైజ్ ద్వారా నాలెడ్జ్ షేరింగ్ని చేసుకోవడం జరుగుతుందిరా. అలా చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా డిజర్ట్ సైక్లోన్కి సంబంధించిన అంశాన్ని గుర్తుంచుకోండి. మరొక అంశం సైక్లోన్ అని మాట్లాడుతున్నాం కాబట్టి ఓన్లీ సైక్లోన్ ఎక్సర్సైజ్ ఎవరితో జరుగుతుంది భారత్కి అని అంటే ఈజిప్ట్ అని గుర్తుంచుకోండి. సో ఇలా ఈ ఎక్సర్సైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎగ్జామినేషన్లో ఒక మార్క్ వస్తుందిరా, అది మ్యాచ్ ద ఫాలోయింగ్ రావచ్చు. అంటే ఒక సైడ్ మొత్తం కూడా మనకి ఎక్సర్సైజ్కి సంబంధించినటువంటి నేమ్స్, వ్యాయామాలకి సంబంధించిన నేమ్స్, మరొక సైడ్ దేశాలు, లేకపోతే వ్యాయామాలకి సంబంధించినటువంటి నేమ్స్ ఇచ్చి ఏ దేశాల మధ్యన జరుగుతుంది అని, లేకపోతే స్టేట్మెంట్ రూపంలో కానీ ఎలా క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుందిరా. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడబోతున్నటువంటి మరొక టాపిక్ ఏంటి అని అంటే భారత్ పాక్కి సంబంధించినటువంటి అణు సంస్థాపనల మార్పిడి అంశం గురించి మాట్లాడదాం రా. సో ఏ దేశాల మధ్యన అంటున్నాం,
భారత్కి పాక్కి సంబంధించినటువంటి అంశాలు. సో ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది సార్ ఎగ్జామ్లో అంటే, మీకు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేటువంటి టాపిక్స్ మీద క్వశ్చన్ అడుగుతారా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మీకు ఉపయోగపడేటువంటి ముఖ్యమైనటువంటి అంశంగా మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు భారత్ పాకిస్తాన్కి సంబంధించి అణు సంస్థాపనలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సింపుల్గా చెప్పాలంటే ఏం లేదురా, మీరంతా పాకిస్తాన్ అనుకోండి, నేను ఇండియా. సో ఇప్పుడు మా ఇండియాలో గిన్ని అణు సంస్థాపనలకి సంబంధించి, అణు విద్యుత్కి సంబంధించి, అణు ఆయుధాలకి సంబంధించినటువంటివి మా దగ్గర ఉన్నాయని నేను చెప్తా. మీరేం చెప్తారు, మీరంతా పాకిస్తాన్ వాళ్ళు కాబట్టి మీరు కూడా ఇగో మా దగ్గర ఇన్ని ఉన్నాయి అని చెప్తారు. లేదు లేదు, మీరు అందరు కూడా ఇండియన్సే, జస్ట్ ఇందులో ఈ క్యారెక్టర్స్ని మనం ప్లే చేద్దాము అని అంటారా. ఓకేనా. సో ఇప్పుడు మీ దగ్గర సమాచారం ఎంత ఉంది, దానికి సంబంధించి మా దగ్గర ఎంత సమాచారం ఉంది అనేటువంటి ఒప్పందానికి ఈ సమాచారానికి సంబంధించినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేసుకోవడమే ఇగో ఈ అనుసంస్థానాలకి సంబంధించినటువంటి మార్పిడి అని అంటున్నాం రా. సో ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి అంశం. ఓకే. సో ఇప్పుడు ఈ ఒప్పందం అనేది అసలు భారతదేశం పాకిస్తాన్తో ఎప్పుడు చేసుకున్నది అని క్వశ్చన్ అడుగుతాడు. ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు తెలుసా మిమ్మల్ని, భారత్కి పాకిస్తాన్కి జనవరి 1వ తేదీన ఇటు పాకిస్తాన్లో భారతదేశంలో ఉన్నటువంటి అణు రాయబార కార్యాలయాల ద్వారా ఇరు దేశాలలో ఉన్నటువంటి అనుసంస్థాపనలకి సంబంధించినటువంటి సమాచార మార్పిడి, పత్రాల మార్పిడి జరిగింది. అసలు ఈ ఒప్పందం మొదటిసారి భారత్కి పాకిస్తాన్కి ఎప్పుడు ఏర్పడింది, ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఇటీవల ఇది ఎన్ని సంవత్సరాలకు చేరుకున్నది అనేటువంటి అంశాలను స్టేట్మెంట్స్గా ఇస్తాడు. ఇచ్చేయమంటాడు, మీరు వీటిని గుర్తించండి అని అంటారు. మనం గుర్తించాలి కదా, గా సమాచారాన్ని నేను ఇక్కడ మీకు చెప్పేస్తా. ఓకేనా. రైట్. నేను ఒక క్వశ్చన్ అడిగినా, మరి ఆ క్వశ్చన్కి మీరు అందరూ కూడా ఆన్సర్ ఇవ్వాలి. భారత్ పాకిస్తాన్ మధ్యన ఈ అణు మార్పిడి సంస్థలకి, అణు అంశాలకి సంబంధించినటువంటి ఒప్పందం ఎప్పుడు కుదిరింది అని అంటున్నా. మీరందరూ కూడా ఆన్సర్ చేయాలి. ఓకే. ఆ స్మైల్ సరే, నేనే పాకిస్తాన్ అనుకో, క్యారెక్టర్ ప్లే చేయడం ఇక్కడ. రైట్. సో ఇప్పుడు భారత్కి పాకిస్తాన్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగినరా నేను. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి అడుగుతున్నాం. భారత్ పాకిస్తాన్ మధ్యన నాన్ అటాక్ ఒప్పందం ఎప్పుడు కుదిరింది అని అడిగిన. ఓకే. భారత్ పాకిస్తాన్ మధ్యన నాన్ అటాక్ ఒప్పందం ఎప్పుడు కుదిరింది, ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఇటీవల ఎన్ని సంవత్సరాలకి చేరుకున్నది. రైట్. పోస్ట్ యువర్ ఆన్సర్. రైట్. ఓకే. నో ప్రాబ్లం. గుర్తులేకపోతే నేనే చెప్తా. ఇగో మనకి ఈ భారత్ పాకిస్తాన్కి సంబంధించి ఈ మార్పిడి ఎందుకు చేసుకుంటున్నారు అని అంటే, నాన్ అటాక్కి సంబంధించినటువంటి ఒప్పందం రా. సో దీన్ని ఏ ఒప్పందము అని అంటున్నాం, నాన్ అటాక్ ఒప్పందము అని అంటున్నాం. ఆ ఒప్పందంలో భాగంగానే ఇప్పుడు సమాచార మార్పిడి అనేది సంస్థాపనలకి సంబంధించి చేసుకోవడం జరిగింది. సో ఈ ఒప్పందానికి సంబంధించి ఇది ఎప్పుడు ఈ ఒప్పందం ఎప్పుడు చేసుకున్నారు అని అంటే 1988లో చేసుకోవడం జరిగిందిరా. ఎప్పుడు ఈ ఒప్పందం చేసుకున్నారు అని అంటున్నాం, 1988 డిసెంబర్ 31న అందరు 31st పార్టీ ఎంజాయ్ చేస్తా అంటే పాకిస్తాన్ నుండి భారత్ కూర్చొని ఏం చేసినాయి అని అంటే, మీ దేశంలో అణు అనేటువంటిది ఆటం అనేది ఉంది, మా దేశంలో కూడా ఉంది, కానీ వీటి ద్వారా అటాక్ చేసుకుంటే కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతారు, కొన్ని లక్షల మంది రోడ్డున పడిపోతారు. సో కాబట్టి ఈ అటాక్స్ అనేవి చేసుకోవద్దు అని చెప్పేసి నాన్ అటాక్ ఒప్పందం అనేది 1988 డిసెంబర్ 31న చేసుకున్నారా. ఓకేనా. మరి ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అనేటువంటి అంశాన్ని కూడా మిమ్మల్ని ఎగ్జామ్లో క్వశ్చన్గా అడుగుతారా. అలా అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే 1991. ఇగో నాన్ అటాక్ అమల్లోకి వచ్చింది ఎప్పుడు అని అంటే 1991 జనవరి 27న వచ్చింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకుంటారా. జనవరి 27న ఇగో ఈ ఒప్పందం అనేది అమల్లోకి రావడం జరిగింది. సో ఇది నాన్ అటాక్ ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారమే ఈసారి అంటే నిన్న జనవరి 1న 33వసారి, ఎన్నవసారి అని అంటున్నాం, 33వసారి ఈ అణు ఒప్పందానికి సంబంధించిన దాని ప్రకారం పత్రాలను మార్చుకోవడం జరిగిందిరా.
ఎన్నవసారి అని అంటున్నాం 33వసారి. ఇటీవల 2024లో నాన్ అటాక్కి సంబంధించినటువంటి ఒప్పందంలో భాగంగా అణు సంస్థాపనలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని భారత్ పాకిస్తాన్ ఎన్నవసారి మార్పిడి చేయడం జరిగింది అని అంటారు? 33వసారి మార్పిడి చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండిరా. ఇలా అణు సంస్థాపనలకి సంబంధించినటువంటి సమాచార మార్పిడి అనేది జరిగింది. మార్పిడి జరగడానికి కారణం 1988 డిసెంబర్ 31న జరిగినటువంటి నాన్ అటాక్ అనేటువంటి ఒప్పందం. ఇది అమల్లోకి ఎప్పుడు వచ్చిందంటే 1991 జనవరి 27న వచ్చింది. దీని ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి 1న పాకిస్తాన్లో ఉన్నటువంటి అణు సంస్థాపనలకి సంబంధించి భారత్లో ఉన్నటువంటి వాటికి సంబంధించి ఇరు దేశాలు వారి సమాచారాన్ని పాస్ చేసుకుంటారు. ఓకే, ఇది క్లియర్. ఇది మన కరెంట్ అఫైర్స్లో కనబడుతున్నటువంటి అంశం. నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నారా. సో ఇప్పుడు భారతదేశం మొట్టమొదటిసారి అణ్వాయుధాలని ఎప్పుడు పరీక్షించింది, ప్రయోగించడం కాదు పరీక్షించింది అని అంటున్నాం. సో భారతదేశం మొట్టమొదటిసారి ఎప్పుడు అణ్వాయుధాల పరీక్ష చేసింది? ఓకే, పోస్ట్ యువర్ ఆన్సర్. సో ఇప్పుడు భారత్కి సంబంధించి కొన్ని అంశాలను మనం అణ్వాయుధాలకి సంబంధించి అణుపరీక్షలకి సంబంధించి మాట్లాడాల్సి వస్తే ఈ టాపిక్లో భాగంగా మొట్టమొదటిసారి 1974లో నాట్ 69, 1979లో 1974లో అణ్వాయుధాల పరీక్ష అనేది చేయడం జరిగిందిరా. అణ్వాయుధాల పరీక్ష అనేది ఎవరు చేసినారు అని అంటే భారత్ చేయడం జరిగిందిరా. 1974లో ఎవరు పిఎంగా ఉన్నారు అని అంటే ఇందిరా గారు ఉన్నారా. ఎవరున్నారు అంటున్నాం? ఇందిరా గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఆ టైంలో మొట్టమొదటిసారి 1974లో అణ్వాయుధాలని భారతదేశం పరీక్షించడం జరిగిందిరా. సో ఇలా పరీక్షించినటువంటి భారతదేశం అణ్వాయుధాలు ఉన్నప్పటికీ ఏమని చెప్పింది అని అంటే మా భారతదేశంతో వేరే దేశం అనేది యుద్ధానికి వస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అణ్వాయుధాలను ప్రయోగించము అనే ఒక ప్రామిస్ కూడా చేసింది. గా ప్రామిస్ని ఏమని అంటారు అని అంటే నో ఫస్ట్ యూజ్ పాలసీ. అణ్వాయుధాలకి సంబంధించి భారత్ ఏ ప్రామిస్ చేసింది అని అంటే నో ఫస్ట్ యూజ్ పాలసీ అనేటువంటిది గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అని అంటే భారతదేశం దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, ఈ అణ్వాయుధాలు యుద్ధంలో కూడా వాడము అని చెప్పేసి మొదటిసారి అంటే మా మీద అణ్వాయుధాల దాడి జరిగితే తప్ప మేము దాడి చేయము అనేటువంటి విషయాన్ని భారత్ చెప్పింది. దీన్ని ఏ పాలసీ అని అంటారు? నో ఫస్ట్ యూజ్ పాలసీ అని గుర్తుంచుకోండి. పాలసీల మీద క్వశ్చన్స్ వస్తాయి తెలుసా? సో అలా అడిగితే మీ ఆన్సర్ ఇది కావాలి. ఓకేనా? నో ఫస్ట్ యూజ్ పాలసీ ప్రకారం భారత్ అణ్వాయుధాలతో ఏ దేశం మీద వెంటనే వెళ్ళి అటాక్ చేయదు. ఒకవేళ భారతదేశం మీద అటాక్ జరిగిందనుకో అప్పుడు ఫస్ట్ని తీసి పక్కన పెట్టి రెండోసారి ఏం చేస్తుంది అంటే అణ్వాయుధాలని వాడడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మన దేశం అంతా వెళ్ళదు అగ్రెసివ్గా. ఓకేనా? సో ఇలా ఈ అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. అణ్వాయుధాలకి సంబంధించినటువంటి అంశాలలో భారత్ అనేది మరింత ముందుకెళ్తుంది, అణ్వాయుధాలను పెంచుకుంటా ఉంది. కాబట్టి భారత్ ఏం చేసింది అని అంటే ఒక సభ్యత్వాన్ని తీసుకున్నదిరా. అణ్వాయుధాలకి సంబంధించి భారత్ తీసుకునేటువంటి సభ్యత్వం ఏంది అని అంటారు? సో ఇప్పుడు భారతదేశం అణ్వాయుధాలకి సంబంధించి తీసుకునేటువంటి సభ్యత్వం ఏంటి అంటే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అనేటువంటి దానిలో సభ్యత్వం తీసుకోవడం జరిగిందిరా. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అని అంటున్నాం. దీంట్లో భారత్ మెంబర్గా చేరిందా లేదా అని అంటారు. భారత్ అనేది మెంబర్ రా. ఓకే, ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఎక్కడైనా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాడు, మనం అన్నీ చర్చిస్తున్నాం తెలుసా ఒక టాపిక్కి సంబంధించి, అన్నీ అని అంటే ఇంపార్టెంట్. సార్ మళ్ళీ మీరు అన్నీ చెప్పట్లేదు కొన్నే చెప్తున్నారని కాదు, ఎగ్జామ్కి నీకు ఏది యూజ్ అనిపిస్తుందో ఆ సమాచారాన్ని నేను మ్యాక్సిమం ఇస్తున్నా. ఓకేనా? సో మీరు ఎప్పుడైనా ఇట్లాంటి టాపిక్స్ చదివిర్రా? ఇలాంటి వాటిలల్లో చదివితే గుడ్, చదవకపోతే నేర్చుకోండి. ఇలాంటివి అడుగుతాడు ఎగ్జామ్లో. స్టేట్మెంట్ లెవెల్లో అడగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. క్వశ్చన్ 100 మార్కులు ఉన్నాయనంటే 99 మార్కులు స్టేట్మెంట్ లెవెల్లోనే వస్తాయి. ఒక్క మార్కే ఏదో ఎగ్జామినర్కి మూడు బాగుండి చిన్న క్వశ్చన్ ఇస్తాడు. సో ఇప్పుడు ఇక్కడ న్యూక్లియర్కి సంబంధించినటువంటి సప్లయర్స్ గ్రూప్ ఏదైతే ఉందో ఇందులో భారత్ అనేది మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. ఇలా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ భారత్ ఈ న్యూక్లియర్స్ వాడకం ద్వారా ఏం చేస్తుంది అంటే మిసైల్స్ని రూపొందిస్తుంది రా, క్షిపణులను రూపొందిస్తుంది. ఈ క్షిపణులకి సంబంధించి
ఉన్నటువంటి దానిలో కూడా భారత్ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. దానిని ఏమంటారు అని అంటే ఎంటీఆర్ సభ్యత్వం, ఎంటీఆర్ మెంబర్షిప్ అని అంటారా. ఎంటీఆర్ అంటే ఏంటి అని అంటే సో ఇది మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ అని అంటారా. ఇగో ఎంటీఆర్ అని అంటే ఏంటి అని అంటే మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ అని అంటున్నాం. ఇగో దీనిలో కూడా మన భారత్ అనేది మెంబర్. సో ఇలా భారత్కి సంబంధించి అణు అంశాలు అనేవి మీకు తెర మీదకి వస్తే ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి, ఓకేనా. సో ఎంటీఆర్లో మిసైల్కి సంబంధించినటువంటి టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్లో భారత్ సభ్యత్వం తీసుకుందా లేదా, మెంబర్షిప్ ఉందా లేదా అని అడుగుతారు. అలా అడిగితే మీరు ఏం చెప్పాలని అంటే మన భారతదేశానికి మెంబర్షిప్ ఉన్నది అని చెప్పాలి. అలాగే భారతదేశానికి సంబంధించినటువంటి న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లో భారత్ మెంబరా కాదా అని అంటారు. ఇందులో కూడా మెంబరు అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు భారతదేశం దగ్గర ఈ సమాచార మార్పిడి ప్రకారం ఎన్ని వార్ హెడ్స్ ఉన్నాయిరా. ఒకవేళ యుద్ధం అనేది వస్తే ఈ అణుయుద్ధాలు అనేవి వస్తే భారత్ ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం ఎన్ని వార్ హెడ్స్ని ప్రయోగించగలుగుతుంది, భారత్ దగ్గర ఉన్నటువంటి వార్ హెడ్స్ ఎన్ని అని అడుగుతారు. 2024లో భారత్ పాకిస్తాన్కి సంబంధించి నాన్ అటాక్కి సంబంధించినటువంటి ఒప్పందంలో భాగంగా సమాచారం మార్పిడి జరిగింది. ఈ సమాచారం ప్రకారం భారతదేశం దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి వార్ హెడ్స్ ఎన్ని, అణు వార్ హెడ్స్ ఎన్ని అని అంటారా. సో అలా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏమిటి అని చెప్పేసి నేను చెప్తున్నాను అని అంటే 164 అణు వార్ హెడ్స్ ఉన్నాయిరా మన దగ్గర. ఏమంటున్నాం 164 అణు వార్ హెడ్స్ ఉన్నాయి. మరి పాకిస్తాన్ వాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా అంటే తినలే. సో పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వార్ హెడ్స్ ఎన్ని అని అంటే మనకంటే ఒక 6 ప్రస్తుతం ఎక్కువ ఉన్నాయిరా. అంటే పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వార్ హెడ్స్ ఎన్ని అని అంటే 170 అని అంటున్నాం రా. ఎన్ని అని అంటున్నాం ప్రస్తుత సమాచార మార్పిడి ప్రకారం పాకిస్తాన్ దగ్గర 170 వార్ హెడ్స్ ఉన్నాయి అణుకి సంబంధించి, న్యూక్లియర్కి సంబంధించి. భారత్ దగ్గర ఎన్ని ఉన్నాయి అని అంటే 164 అని అంటున్నాం. సో ఇలా ఇది వార్ హెడ్స్కి సంబంధించినటువంటి సమాచారంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి పాకిస్తాన్ అనేది ఎప్పుడు అణుశక్తిగా అవతరించింది అని అంటే ఇంతకుముందు మిత్రులు చెప్పారు. సో పాకిస్తాన్ అనేది అణుశక్తిగా 1998లో అవతరించడం జరిగిందిరా, ఓకేనా. ఎప్పుడు అవతరించింది అని అంటున్నాం 1998లో పాక్ అనేది న్యూక్లియర్ పవర్ని కలిగి ఉన్నది అని చెప్పేసి ఇగో ప్రకటించుకోవడం జరిగింది. ఇలా 1998లో భారత్ 1998లో పాకిస్తాన్ న్యూక్లియర్కి సంబంధించినటువంటి అంశాలలో బయలుపెడితే 1974లోనే భారత్ దగ్గర అణు వెపన్స్కి సంబంధించినటువంటి వీటికి సంబంధించినటువంటి ప్రయోగాలు జరిగినటువంటి అంశాన్ని క్లియర్గా గుర్తుంచుకోండిరా. సో ఇలా ఇగో దీనికి సంబంధించినటువంటిది ఇదంతా కూడా ముఖ్యమైనటువంటి అంశం, ఓకే రైట్. సో ఇది భారత్ పాక్కి సంబంధించినటువంటి నాన్ అటాక్ ఒప్పందం 1988 డిసెంబర్ 31 అని గుర్తుంచుకోండి, ఓకే. ఇదంతా కూడా ఏ ఒప్పందం అని అంటున్నాం నాన్ అటాక్ చేయొద్దు, క్లియర్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్థిక సంక్షోభ సంవత్సరం గురించి మాట్లాడదాం రా. సో ఇప్పుడు మనకి మీ అందరికి కూడా ఎల్పిజి సంస్కరణల ఐడియా ఉంది కదా. సో అంతకంటే ముందు ఏమొచ్చింది అని అంటే భారతదేశంలో ఆర్థిక సంక్షోభం అనేది వచ్చిందిరా. సో ఈ ఆర్థిక సంక్షోభానికి సంబంధించి ఫైనాన్షియల్ క్రైసిస్కి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ ఉన్నది. సో ఈ సంక్షోభం గురించి మాట్లాడదాం, చిన్న అప్డేటే, ఓకేనా. సో ఇప్పుడు ఈ ఆర్థిక సంక్షోభం ఎప్పుడు వచ్చింది అని అంటాం మనం 1991లో వచ్చింది. అంతకుముందు రాజకీయ సంక్షోభం, ఆ తర్వాత ఆర్థిక సంక్షోభంగా మారింది. సో ఈ రాజకీయ ఆర్థిక సంక్షోభంలో భారతదేశం తీవ్రమైనటువంటి క్లిష్ట పరిస్థితులలో ఉంది. సో ఈ క్లిష్ట పరిస్థితులలో మొత్తం కూడా వ్యవస్థ అంతా, సిస్టమ్ అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది అని అంటే ద్రవ్యం మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు ఈ ద్రవ్యం అనేది ఎవరు హ్యాండిల్ చేస్తారు, ఆర్బీఐ హ్యాండిల్ చేస్తుంది భారతదేశంలో. దాన్నే సెంట్రల్ బ్యాంక్గా మనం పిలుస్తాం. ఇంకొక ఈ ఆర్బీఐకి ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా వస్తుందో తెలుసా మీకు. ఆర్బీఐకి భారతదేశంలో 1991లో ఆర్థిక సంక్షోభం వచ్చినటువంటి సమయంలో గవర్నర్గా పనిచేసిన వ్యక్తి ఇటీవల మరణించారు, ఆయన పేరేమిటి గుర్తించండి అని అంటారా. అంటే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి తెలుసా, ఎస్ వెంకటరామన్ అనేటువంటి అతను ఆర్బీఐకి సంబంధించి 18వ గవర్నర్గా పనిచేయడం జరిగింది. ఎవరు పనిచేసినారు అని అంటున్నాం, ఎస్ వెంకటరామన్ గారు పనిచేసారు. సో ఈ వెంకటరామన్ గారు ఏమయ్యారు అని అంటే చనిపోవడం జరిగిందిరా. సో ఈయన మరణించారు. ఈ అంశాన్ని జస్ట్ అప్డేట్ చేసుకోండి. ఇక ఈ వెంకటరామన్ గారు 1991
91 సమయంలో ఏం చేసిండు అని అంటే 90-92 మధ్యలో 1990-92 ఇగో ఈ సమయంలో ఆర్బీఐ గవర్నర్గా పనిచేస్తూ ఎస్ వెంకటరామన్ గారు కీలకమైనటువంటి అంశాలలో భారతదేశానికి సంబంధించి ఈయన పనిచేయడం జరిగింది. ఎందుకు అని అంటే 1991 ఆర్థిక సంక్షోభం అనేది చాలా ఇబ్బంది కలిగించినటువంటి అంశం. సో ఇప్పుడు ఈ ఎస్ వెంకటరామన్ గారు 1990-92లో ఎలాంటి అంశాలను ఆర్బీఐ ద్వారా హ్యాండిల్ చేయడం జరిగింది అని అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సంక్షోభం అనేది వచ్చిందిరా. ఏమొచ్చింది అని అంటున్నాం, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని అంటాం, బీఓపీ అని అంటాం. సో ఇప్పుడు బీఓపీకి సంబంధించి ఏంటి అని అంటే భారతదేశానికి దిగుమతులు ఎక్కువైనాయి. ఇక భారతదేశం నుంచి ఏమైనా ఎగుమతి చేద్దామంటే ఏం లేదు. సరే ఈ దిగుమతులు ఎక్కువైన తర్వాత డబ్బులు ఇద్దామని అంటే డబ్బులు కూడా లేవు. దాన్ని ఏమంటాము అని అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని అంటాం రా. ఓకేనా? సో ఇలా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్కి సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి సంక్షోభం ఉన్నది. ఓకేనా? ఇగో ఈ అంశాన్ని నా హ్యాండిల్ చేయడం జరిగింది ఆర్బీఐ గవర్నర్గా ఎస్ వెంకటరామన్ గారు. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏంటి అని అంటే ఇదే సమయంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిరు. ఎవరెవరు? మన దేశానికి మాజీ ప్రధానిగా చేసినటువంటి పివి నరసింహారావు గారు, అలాగే మన్మోహన్ సింగ్ గారు, ఇలాంటి వారంతా కలిసి ఏం చేసిర్రు అని అంటే ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిర్రు. వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయడంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు అని అంటున్నాం కాబట్టి ఆర్బీఐ పాత్ర చాలా కీలకమైనది. ఆ పాత్రను ఎస్ వెంకటరామన్ గారు యాజ్ ఏ ఆర్బీఐ 18th గవర్నర్గా చాలా అద్భుతంగా కీ రోల్ని ప్లే చేయడం జరిగింది. ఇక ఇదే టైంలో మళ్ళీ ఒక స్కామ్ జరిగింది. అదే హర్షద్ మెహతాకి సంబంధించినటువంటి స్కామ్ రా. మనం స్టాక్ మార్కెట్స్ అంటాం కదా, ఈ స్టాక్ మార్కెట్స్ని బేస్ చేసుకొని హర్షద్ మెహతా స్కామ్ అనేది కూడా జరిగింది. ఈ హర్షద్ మెహతా ఏం చేసిండు అని అంటే బ్యాంకులను తీవ్రంగా బోల్తా కొట్టించడం జరిగింది. బ్యాంకులన్నీ మళ్ళీ ఎవరి పరిధిలో ఉంటాయి? ఆర్బీఐ పరిధిలో ఉంటాయి. సో ఇలా క్లిష్టతరమైనటువంటి అంశాలని హ్యాండిల్ చేసినటువంటి ఎస్ వెంకటరామన్ గారు మరణించారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఈయన మరణించారు. ఇగో ఈ అంశం గురించి అడిగితే ఈయన మరణానికి సంబంధించి 1 మార్క్ అనేది ఇంపార్టెంట్గా అవుతుంది. దీన్ని అప్డేట్ అవ్వడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే భారతదేశం 1990 ముందు వేరు, 90 తర్వాత వేరు. ఓకేనా? సో ఇలా ఇగో ఈ అంశం అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ అంశాన్ని కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. మనం ఆర్బీఐ గురించి మాట్లాడినాం కాబట్టి దీని హెడ్ క్వార్టర్స్ మనకి ముంబైలో ఉంటుంది. ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్గా ఎవరున్నారు అని అంటే శక్తికాంత్ దాస్ ఉన్నారు. ఇలా ఈ అంశాలు మనకి ఆర్బీఐ రిలేటెడ్గా ఎస్ వెంకటరామన్ గారి ఇంపార్టెన్స్లో డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడబోయేటువంటి మరొక సబ్జెక్ట్ ఏంటి అని అంటే మరొక టాపిక్ ఏంటి అని అంటే భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి అనేది బాగా పెరిగిందిరా. కోల్కి సంబంధించిన ప్రొడక్షన్ బాగా పెరిగింది. ఇప్పుడు నేను ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. భారతదేశంలో అత్యంత ఎక్కువగా బొగ్గు లభించే 3 రాష్ట్రాలను గుర్తించండి. భారతదేశంలో అత్యంత ఎక్కువగా బొగ్గు లభించే మొదటి 3 రాష్ట్రాల పేర్లను మీరు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. పోస్ట్. ఇగో భారత్లో బొగ్గు ఉత్పత్తి అని అంటున్నాం రా. భారత్ బొగ్గు ఉత్పత్తి అని అంటున్నాం, కోల్ ప్రొడక్షన్ అని అంటున్నాం. సో ఈ బొగ్గు ఉత్పత్తి అనేటువంటిది కూడా మనకి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది అని అంటే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. కరెంట్ ఎకానమీకి సంబంధించిన అంశాలు మీకు చాలా తక్కువ చెప్తారు రా. కరెంట్ అఫైర్స్లో చాలా తక్కువ చెప్తారు. ఈ అంశాలను గుర్తుంచుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్. రాంగ్ ఆన్సర్. నథింగ్. నువ్వు మళ్ళీ నాకే క్వశ్చన్ అట్లా వేస్తే ఎట్లరా? రైట్. బా ఈ క్వశ్చన్ ఇస్తే మీకు ఎవరికి మార్క్ రాదురా. ఓకే. ఇగో భారతదేశంలో అత్యంత బొగ్గును కలిగినటువంటి రాష్ట్రాలను గురించి అడిగితే మీరు చెప్పాల్సినటువంటి రాష్ట్రాలు ఒడిషా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్. ఓకే? ఒడిషా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్. ఈ రాష్ట్రాలలో మొత్తం 100% బొగ్గు భారతదేశంలో లభిస్తుంది అని అంటే 69% బొగ్గు ఒడిషా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో ఉన్నవి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో అడిగితే 1 మార్క్ వస్తుంది. ఓకేనా? ఇట్లనే అడుగుతున్నారు కదా, మీరు ప్రీవియస్ ఎగ్జామ్స్ రాసిరు కదా,
గుర్తుంచుకోండి. రైట్. సో ఇప్పుడు భారతదేశంలో బొగ్గు ఉత్పత్తికి సంబంధించినటువంటి ప్రస్తుత రిపోర్టు నివేదిక ఏం చెప్తుంది అనేది మనం కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాల్సి ఉంటుందిరా. సో ఈ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశంలో బొగ్గు ఉత్పత్తి బాగా పెరిగింది. ఇది ఎంత పెరిగింది అని అంటే 664 మిలియన్ టన్నులకు పెరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగిందిరా. ఇక ప్రస్తుతం వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి ఎంత పెరిగింది అని అంటే 664 మిలియన్ టన్నులకి సంబంధించినటువంటి ప్రొడక్షన్ వచ్చింది అని చెప్పేసి చెప్పడం జరిగిందిరా. ఓకేనా. సో ఇలా ఇగో ఈ అంశాన్ని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మరి గత ఏడాది ఎంత ఉండే అని అంటే కేవలం 591 టన్నులే వచ్చిందిరా. 2022-23 సంవత్సరంలో 591 మిలియన్ టన్నులు మాత్రమే రావడం జరిగింది. సో అలా వచ్చిన దాంతో పోలిస్తే ఇప్పుడు ఎంత అని అంటున్నాము అని అంటే ఎంత శాతం పెరిగింది అని అంటే ఇది 12 ఇప్పుడు ఎంత శాతం పెరిగింది అని అంటున్నాంరా, గత సంవత్సరంతో పోలిస్తే 12.9% బొగ్గు ఉత్పత్తి అనేది ప్రొడక్షన్ అనేది పెరిగింది అని అంటున్నాం, హైక్ అయింది అని అంటున్నాం. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇక భారతదేశంలో ఇంకొక రకంగా కూడా క్వశ్చన్ అడగొచ్చురా, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా బొగ్గు నిక్షేపాలు ఉన్నటువంటి దేశం ఏంటి అని అంటే మన దేశంగానే గుర్తుంచుకోండిరా. సో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ బొగ్గు నిక్షేపాలు ఉన్నటువంటి దేశం ఏది అని అడిగితే భారతదేశం అని చెప్పేసి గర్వంగా చెప్పండి. మన దేశంలోనే ప్రపంచంలో అన్ని దేశాలలో కంటే ఎక్కువ బొగ్గు అనేది ఉన్నది. ఈ భారతదేశంలో ఎక్కువగా ఏ రాష్ట్రాలలో బొగ్గు ఉన్నది అని అంటున్నాం? 1 ఒడిషా అని అంటున్నాం, 2 జార్ఖండ్ అని అంటున్నాం, 3 వచ్చి ఏ రాష్ట్రము అని అంటే ఛత్తీస్గఢ్ అని అంటున్నాం రా. ఓకే. ఛత్తీస్గఢ్ అనేటువంటి ఇగో ఈ రాష్ట్రాలలో ఎక్కువగా బొగ్గు అనేది ఉన్నది. ఈ 3 రాష్ట్రాలలో ఎంత శాతం ఉన్నది అని అంటున్నాం? 69% బొగ్గు ఈ రాష్ట్రాలలోనే నిక్షేపాల రూపంలో ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇలా ఈ బొగ్గుకి సంబంధించినటువంటి అంశం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే భారత్ని జీరో ఉద్గారాలకి సంబంధించినటువంటి దేశంగా మార్చాలనుకుంటున్నారు. అయితే బొగ్గు వలన ఏమవుతుంది అని అంటే చాలా పర్యావరణ కాలుష్యం అనేది జరుగుతుంది. దీన్ని నివారించేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రస్తుతం మనం పొందుతున్నటువంటి విద్యుత్లో ఎక్కువ పాత్ర పోషిస్తున్నటువంటిది ఏంటి అని అంటే ఈ బొగ్గే. సో ఈ బొగ్గు ద్వారా ప్రస్తుత విద్యుత్లో ఎంత కాంట్రిబ్యూషన్ లభిస్తూ ఉంది, ప్రస్తుతం విద్యుత్ కోసం బొగ్గు అనేది ఎంత మేర ఉపయోగపడుతూ ఉంది, ఎంత శాతం ఉపయోగపడుతూ ఉంది అని అంటే 74.3 రా. 74.3% ఇగో విద్యుత్ అవసరాలను తీరుస్తున్నది ఎవరు అని అంటే బొగ్గు. ఓకే. సో ఈ కోల్ ద్వారా ఏమవుతుంది అని అంటే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మొత్తం 100% విద్యుత్ ఉత్పత్తిలో 74.3% బొగ్గు ద్వారానే విద్యుత్ అనేది రావడం జరుగుతూ ఉంది. ఇక వివిధ పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా వేరే సోర్సెస్ ద్వారా మిగతా రిమైనింగ్ విద్యుత్ అనేది వస్తూ ఉంది, అది 25.7%. బొగ్గు ద్వారా ఎంత విద్యుత్ వస్తూ ఉంది దేశంలో అని అంటే 74.3% అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇది బొగ్గుకి సంబంధించి ప్రస్తుతం వచ్చినటువంటి నివేదికరా. ఈ కోల్కి సంబంధించినటువంటి నివేదిక అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఇప్పుడు మీకు ఒక చిన్న కథ చెప్తా, నిజానికి కూడా కథే. సో ఏంది అని అంటే కానీ ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి కథరా. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి మనం భారత్ దక్షిణ కొరియా గురించి మాట్లాడదాం రా. భారత్ దక్షిణ కొరియా అని అంటున్నాం. సో ఇప్పుడు భారత్ దక్షిణ కొరియా దీనినే ఏమని అంటారు అని అంటే రిపబ్లిక్ ఆఫ్ కొరియా అని అంటారా. రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ROK అని చెప్పేసి కూడా పిలుస్తారా. సో ఇప్పుడు ఇది మన కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశం. అయితే భారత్కి దక్షిణ కొరియాకి మధ్యన వివాహ సంబంధాలు అనేవి ఒకప్పుడు కొనసాగినాయి. ఎప్పుడు కొనసాగినాయి సార్? ఈ వివాహ సంబంధాలకి సంబంధించి ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి అని అంటే 13వ శతాబ్దంలో కొరియాకి సంబంధించి ఒక పుస్తకం రాసిర్రా. ఆ పుస్తకంలో ఏమని రాసిర్రు అని అంటే కొరియా రాజ్యంలో పురాతన గయా అనేటువంటి ఒక ప్రాంతం ఉండేదట్రా. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజు ఏం చేసిండంటే తన కొడుకుని నువ్వు దేశ పర్యటనకు వెళ్ళాలి, ప్రపంచ పర్యటనకు వెళ్ళాలి, వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. సో ఇది ఎప్పుడు? క్రీస్తు శకానికి సంబంధించినటువంటి సమయంలో రా. ఈ క్రీస్తు శకానికి సంబంధించినటువంటి సమయంలో ఎప్పుడు అని అంటే 48వ సంవత్సరం. మనం ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నాం? 2024లో ఉన్నాం కదా. 48వ సంవత్సరంలోనే క్రీస్తు శకం
48వ సంవత్సరంలో ఇప్పుడు రాజు తన కొడుకును పర్యటనకు పంపితే తన కొడుకు ఏం చేసిండు అని అంటే మన అయోధ్య దాకా వచ్చిండ్రా. కొరియా నుంచి అయోధ్య దాకా వచ్చిండు. అయోధ్య దాకా వచ్చిన తర్వాత అక్కడ ఆ పర్యటనకు వచ్చినటువంటి యువరాజు ఏం చేసిండు అని అంటే ఈ అయోధ్యలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని ప్రేమించిండు. ఆమె యువరాణి. సో అలా ప్రేమించినటువంటి యువరాణి పేరేమిటి అని అంటే తన పేరు సూరీరత్నరా. ఓకేనా? ఎవరు అని అంటున్నాం? సూరీరత్న. ఇగో ఈ సూరీరత్నది ఎక్కడ అని అంటే అయోధ్య అని అంటున్నాం. ఓకేనా? సో మరి ఎవరు వచ్చిర్రు ఈ యువరాణి దగ్గరికి అని అంటే యువరాజు వచ్చిండు. సో ఈమె యువరాణి అని అంటున్నాం. సో ఈమె దగ్గరికి వచ్చినటువంటి యువరాజు ఎవడు అని అంటున్నాం అని అంటే కిమ్. ఇప్పుడున్నటువంటి కిమ్ కాదు, ఇగో కిమ్ సూరో అనేటువంటి ఒక యువరాజు వచ్చిండ్రా. ఈ యువరాజు ఎక్కడి నుంచి వచ్చిండు అని అంటున్నాం? ఇగో ఈయన మనకి ఇప్పుడున్నటువంటి కొరియాలో ఉన్నటువంటి పురాతన గయా అనేటువంటి ఒక ప్రాంతం ఉందంట. పురాతన గయా. ఇగో ఇక్కడ నుంచి ఈయన పర్యటన మొదలుపెట్టి ఇలా ప్రయాణం చేస్తూ యువరాణి ఉన్నటువంటి అయోధ్యకు రావడం జరిగిందిరా. ఎక్కడికి వచ్చిండు? అయోధ్యకు వచ్చిండు. సో ఇలా ఈ అయోధ్యకు వచ్చి ఏం చేసిండు అంటే అందరిని ఒప్పించి ఈ యువరాజు కిమ్ సూరో సూరీరత్నం చేసుకొని వెళ్ళినట్లు క్రీస్తు శకం 48వ సంవత్సరంలో ఆధారాలు అనేవి లభించడం జరుగుతూ ఉంది. ఓకేనా? సో ఇలా ఇగో భారత్కి దక్షిణ కొరియాకి అప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. అంటే చారిత్రాత్మక ఆధారపరమైనటువంటి రిలేషన్స్ అనేవి మనకు క్రీస్తు శకం 48వ సంవత్సరం నుంచి కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం మన దేశానికి సంబంధించినటువంటి ఒక ఉన్నతాధికారి అంటే ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేరా. ఎవరు అని అంటున్నాం? ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే. మన ఆర్మీకి చీఫ్ ఉన్నారు కదా, ఇగో ఈయన మనోజ్ పాండే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడం జరిగింది అని అంటే దక్షిణ కొరియాకి వెళ్ళిండు. ఎవరు వెళ్ళిరు? మనోజ్ పాండే వెళ్ళిండు. సో ఇప్పుడు మనోజ్ పాండే వెళ్ళినందుకు గాను ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మన భారత్ దక్షిణ కొరియాకి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఇదంతా సరే మనం అనుకున్నట్టు చిన్న కథ, ఇది చారిత్రాత్మకమైనటువంటి కథ. సో ఈ కథ నిజము అనేటువంటి ఆధారాలను బేస్ చేసుకొని 13వ శతాబ్దంలో సంగూక్ యూసా అనేటువంటి పుస్తకాన్ని రాసిర్రా. ఏ పుస్తకాన్ని రాసిర్రు అని అంటున్నాం? సంగూక్ యూసా అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇగో ఈ సంగూక్ యూసా పుస్తకం ద్వారా మనకు తెలుస్తున్నటువంటిదే క్రీస్తు శకం 48వ సంవత్సరంలో ఇగో సూరీరత్న అనేటువంటి యువరాణి, అయోధ్యకి చెందిన ఇటువంటి యువరానికి కిమ్ సూరో అనేటువంటి యువరాజుకి వివాహం జరిగింది. సో అలా దక్షిణ కొరియాకి భారత్కి వివాహ సంబంధాలు క్రీస్తు శకం 48వ సంవత్సరంలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం మన ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే గారు దక్షిణ కొరియాకి వెళ్ళారు. ఈ దక్షిణ కొరియాకి మన భారత్కి సంబంధించి ఇప్పుడు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్ట్రాటజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామ్లో. ఇటీవల మనోజ్ పాండే దక్షిణ కొరియాకి వెళ్ళడం జరిగింది ఆర్మీ చీఫ్. బట్ దక్షిణ కొరియాకి భారత్కి ఉన్నటువంటి వ్యాపార సంబంధాలు, పెట్టుబడుల గురించి మీరు ఏమంటారు అని చెప్పేసి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతారా. సో అలా క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. అసలు భారత్కి దక్షిణ కొరియాకి ఇటీవల దౌత్య సంబంధాలు ఏర్పడి ఎన్ని సంవత్సరాలకు చేరుకోవడం జరిగింది అని అంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇగో ఇండియా అలాగే రిపబ్లిక్ ఆఫ్ కొరియా అని ఇక్కడ రాస్తా ఉన్నా. 1973లో భారత్కి ఇద్దరి మధ్యన దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయిరా. ఓకేనా? దౌత్య సంబంధాలు అనేవి స్వతంత్రం వచ్చిన తర్వాతకే వద్దాం. ఇక మనం అక్కడ సీన్ కట్ చేస్తే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తున్నాం. సో ఇప్పుడు 1973 నుంచి 2023కి ఎన్ని సంవత్సరాలు అయిందిరా? 50 సంవత్సరాలు అయింది. ఇగో ఇటీవల ఏ దేశంతో భారత్కి దౌత్య సంబంధాలు 50 సంవత్సరాలకు చేరుకోవడం జరిగింది అని అంటారు. అంటే మీ ఆన్సర్ వెంటనే ఏముండాలి? ఇగో ఇండియాకి రిపబ్లిక్ ఆఫ్ కొరియా, దాన్ని దక్షిణ కొరియా అని అంటున్నాం. సో ఈ రెండింటికి మధ్యన సంబంధాలు 50 సంవత్సరాలకు చేరుకున్నాయి అనేటువంటి అంశాన్ని మీరు ఆన్సర్గా చేయాల్సి ఉంటుందిరా. ఓకేనా? మరి ఈ భారత్కి సంబంధించి మన దేశంలో భారత్కి ప్రస్తుత ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ఏ దేశం వెళ్ళినా కూడా కొంచెం సంపన్న దేశాలను ఇక్కడికి తీసుకొచ్చి ఎఫ్డిఐలో పెట్టుబడులు పెట్టండి అని అంటారు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఇగో ఇది కూడా ఇంపార్టెంట్. ఎఫ్డిఐ మీద ఈ రెండింటి మీద ఈ దక్షిణ కొరియాను బేస్ చేసుకొని క్వశ్చన్ వచ్చిందనుకో, మీరు చేయాల్సినటువంటి ఆన్సర్ చెప్తా. ఇప్పుడు భారత్కి ఎఫ్డిఐ పెట్టుబడులలో దక్షిణ కొరియా స్థానం ఎంత అని అంటారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఎన్నవ స్థానంలో ఉంది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో అంటే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ 13వ స్థానంలో ఉందిరా. 13th పొజిషన్, 13వ స్థానంలో ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఎఫ్డిఐకి సంబంధించినటువంటి పెట్టుబడులలో
ఓకే, ఇక దక్షిణ కొరియాకి సంబంధించి మనకి సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అంటే 2000 సంవత్సరం నుంచి 2022 వరకు మధ్యకాలంలో ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చినాయి భారతదేశానికి అని అంటే $5.4 బిలియన్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అంటున్నాం? 2000 సంవత్సరం నుంచి 2022 మధ్యన $5.4 బిలియన్ యుఎస్ పెట్టుబడులు భారతదేశంలో సౌత్ కొరియా పెట్టడం జరిగింది. ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ విధంగానే వస్తాయి. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏంటి అని అంటే భారత్కి సంబంధించి సౌత్ కొరియా కంపెనీలు మనకు ప్రధానంగా కనబడతాయి. ఇప్పుడు చెప్తే ఇవన్నీ కూడా సౌత్ కొరియా కంపెనీలుగా తెలియని వాళ్ళకి తెలుస్తుంది. మనం వాడేటువంటి శాంసంగ్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఎంతమందికి ఉన్నాయి ఇందులో శాంసంగ్ ఫోన్స్? అవన్నీ కూడా దక్షిణ కొరియా దేశానికి సంబంధించినటువంటి కంపెనీరా. ఇక మన ఇళ్లల్లో ఉంటాయి కదా ఎల్జీ టీవీలు, అవి కూడా దక్షిణ కొరియా వాళ్ళకే సంబంధించినవిరా. మనం వాడేటువంటి కార్లు ఉంటాయి కదా హ్యుందాయ్ కంపెనీ, గా కంపెనీలు కూడా దక్షిణ కొరియాకి సంబంధించినటువంటి కంపెనీలు రా. సో ఇలా ఈ అన్ని కంపెనీలను కూడా మీరు మన భారతదేశంలో పనిచేస్తున్నటువంటి దక్షిణ కొరియా కంపెనీలుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో శాంసంగ్ కానీ, ఎల్జీ కానీ, అలాగే హ్యుందాయ్ కానీ, సో ఇలాంటి వీటికి సంబంధించి ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఇవేమో పెట్టుబడులకి సంబంధించినటువంటి అంశం మాట్లాడినాం. ఇదేమో ప్రత్యక్ష పెట్టుబడులు. ఇక జనరల్గా భారత్లో 2000 సంవత్సరం నుంచి 2022 వరకు పెట్టినటువంటి పెట్టుబడులు ఇవి. అయితే ఇప్పుడు మనం మాట్లాడేది మరొక అంశం ఏంటి అని అంటే, సో ఇరు దేశాల మధ్యన ద్వైపాక్షిక వాణిజ్యం ఎంత జరిగింది ఇప్పటి వరకు అని చెప్పేసి అడుగుతారా. ఇరు దేశాల మధ్యన ద్వైపాక్షిక వాణిజ్యం ఎంతకు చేరుకోవడం జరిగింది అనేటువంటి అంశం నాకు తెలిసిన కంపెనీలు చెప్పినారా. ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి, దాదాపు మేజర్గా వాళ్ళే. సో ఇరు దేశాల మధ్యన ఈ ద్వైపాక్షిక వాణిజ్యం అనేది ఎన్ని బిలియన్లకు చేరుకోవడం జరిగిందని క్వశ్చన్ అడుగుతారు. అలా అడిగితే మీరు $23 బిలియన్ చేరుకోవడం జరిగింది అని చెప్పండి రా. ఇటీవల ఇండియా రిపబ్లిక్ ఆఫ్ కొరియా గురించి అడిగితే మొత్తం ఈ ఇరు దేశాల మధ్యన దౌత్య వాణిజ్యం, ద్వైపాక్షిక వాణిజ్యం, నాట్ దౌత్య, ద్వైపాక్షిక, బైలాటరల్ కామర్స్, ద్వైపాక్షిక వాణిజ్యం అనేది ద్వైపాక్షిక వాణిజ్యం ఎంతకు చేరుకోవడం జరిగింది అని అడుగుతారు. ఓకే, సో ఇలా అడిగితే మనం చెప్పాల్సింది $23 బిలియన్ చేరుకున్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఒక్కసారి ఈ అంశాన్ని క్విక్ రివిజన్గా చూడండి. భారతదేశంలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి స్థానాలలో దక్షిణ కొరియాకి మనం ఇస్తున్నటువంటి స్థానం 13వ స్థానం. ఇక 2020 నుంచి 2022 మధ్యన మొత్తం పెట్టిన పెట్టుబడులు 22 సంవత్సరాలకి సంబంధించి $5.4 బిలియన్ అని అంటున్నాం. ఇక నెక్స్ట్ భారత్ అలాగే సౌత్ కొరియా మధ్యన ద్వైపాక్షిక వాణిజ్యం ఎంతకు చేరుకున్నది అని అంటే $23 బిలియన్ చేరుకున్నది. 1973లో దౌత్య సంబంధాలు అనేవి దక్షిణ కొరియా భారత్కి మధ్యన ఏర్పాటైనవి. ఇటీవల 2023కి ఈ 50 సంవత్సరాల మైలురాయిని చేరుకోవడం జరిగింది అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుందిరా. ఒక్కసారి క్విక్ రివిజన్లో చూడండి, నేను ఏ టాపిక్ చెప్పినా అనేది చెప్తా. మనం ఇక్కడ ఇండియా కొరియాకి సంబంధించినటువంటి సంబంధాలను గురించి మాట్లాడినాంరా, అవి బిజినెస్ సంబంధాలు. నెక్స్ట్ భారత్లో బొగ్గు ఉత్పత్తికి సంబంధించినటువంటి రిపోర్ట్ని గురించి డిస్కస్ చేసినాం, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇందులో చాలా కీలకమైన అంశాలు చెప్పిన. ఇక నెక్స్ట్ ఆర్థిక సంక్షోభం సమయంలో మనకు ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి ఇటీవల మరణించిండు, ఆయన వెంకటరామన్ గారు అని చెప్పిన. ఇక నెక్స్ట్ భారత్ పాకిస్తాన్ మధ్యన న్యూక్లియర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసుకోవడం జరిగింది. ఇది నార్డ్ అటాక్ ఒప్పందం 1988 ప్రకారం జరిగింది అని చెప్పేసి వార్ హెడ్స్ గురించి మాట్లాడినాం. ఇక డిజర్ట్ సైక్లోన్ గురించి మాట్లాడినాం, ఇది భారత్ యూఏఈ మధ్యన జరిగింది అని అంటున్నాం. ఇక నెక్స్ట్ ఎలక్టోరల్ బాండ్స్ గురించి మాట్లాడినాం, ఇవి రాజకీయ పార్టీలకు ఇచ్చేటువంటి ఫండ్స్, వీటిని ఎస్బీఐ మార్కెట్లో అమ్ముతా ఉంది అని మాట్లాడినాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత జిఎస్టీ కౌన్సిల్ గురించి మాట్లాడినాం. జిఎస్టీ అనేది ఏంటి, దాని రికార్డ్ ఏంటి, ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ ఏంటి, అది ఎలా ఏర్పాటైంది, దానికోసం వచ్చిన చట్టం ఏంటి, జిఎస్టీ కౌన్సిల్ని ఎవరు నియమిస్తారు అనేటువంటి అంశాలను చెప్పడం జరిగిందిరా. సో ఇలా ఈ అన్ని అంశాలను కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఓకే, ఇది ఈరోజు నేను మీకు అందిస్తున్నటువంటి క్లాస్పై 1-2 నిమిషాలు మీ అభిప్రాయం ఏమైనా ఉంటే చెప్పండి. మీకు మంచి కరెంట్ అఫైర్స్ని అందిస్తున్న మీ మిత్రులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి. నా కోసం ఒక వీడియోకి సంబంధించి లైక్ చేసి షేర్ చేయండి. సో ఐకాన్ ఇండియా ఆన్లైన్లో
మీకు ఎగ్జామ్ సిరీసెస్ని, క్లాసెస్ని, ఫ్యూచర్లో స్టడీ మెటీరియల్స్ని వీటినన్నింటిని కూడా అందించబోతుంది. సో వీటినన్నింటిని కూడా మీరు పాస్ చేస్తారని నేను అనుకుంటున్నా.